యెరూషలేము పౌరులారా, మీ పౌజులను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడించిరి. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానము, కాని ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకును ప్రభు తను ప్రజలను శత్రువుల ఆధీనంలో ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పాలించును. లోకములోని నరులెల్లలను అతని ప్రభావమును అంగీకరించు. కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులు మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుడిచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములనందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుంచి 23 వరకు. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదన. ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కాని వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తుని సువిశేషము.